పర్ డే ఎన్ని నిమిషాలు ఆర్ ఎల్స్ ఎన్ని గంటలు చేస్తారు మీరు మెడిటేషన్? డైలీ నైట్ డాడీతోటే కూర్చొని లైక్ అంటే అప్పుడు ఏవో కొన్ని విజువల్స్ కనిపిస్తా అని అంటారు కదా, సో అలా ఎప్పుడైనా మీకు విజువల్స్ కనిపించింది ఇప్పటికే గుర్తుండదు ఏమన్నా ఉందా? అయినా లైక్ సడన్గా మీరు ఇట్లా బయటికి ఇట్లా సడన్గా వచ్చేసి బయటికి వెళ్ళి ఇక్కడనే ఉంటాం కానీ మనం ఎక్కడెక్కడో ఉన్నట్టు కనిపిస్తాం అనమాట. ఆశ్చర్యంగా ఫీల్ అయినటువంటి అంటే సర్ప్రైజ్ అయినటువంటి విజువల్స్ కానీ అలా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా మెడిటేషన్ చేస్తున్న సమయంలో? నాకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను ఏం చేస్తున్నా, ఇక్కడ ఉన్నాను మెడిటేషన్ చేస్తున్నా, అక్కడికి ఎలా వచ్చా ఇక్కడికి ఎలా వచ్చా. ఒక్కసారి లాంగెస్ట్ మెడిటేషన్ చేసేటప్పుడు నీ బాడీ అసలు నువ్వు లైక్ ఆ సోల్ ఉందా లేదా, బాడీ ఒక దగ్గర సోల్ ఒక దగ్గర, ఆ సోల్ ఎక్కడికో పోయినట్టు ఏదో తెలుసుకోవాలని సో రోహిత, నీ టాలెంట్ మాకు చూపించావు. నేను లైవ్లో ఆల్రెడీ చూసా, సో అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చి అంటే నీ టాలెంట్ ఏదైతే ఉందో కొంచెం అందరికీ తెలియాలి, తనలో చాలామంది తెలుసుకోవాలి. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు కూడా నేర్చుకుంటే ఇది చాలా బాగుంటుందని చెప్పేసి అని అనిపించింది నాకు. సో అసలు నువ్వు ఎప్పుడు ఎక్కడ నేర్చుకున్నావు ఈ గాంధారి విద్యని? ఎప్పుడు నేర్చుకున్నానంటే లైక్ చిన్నప్పటి నుంచి లైక్ మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ఓకే, ఏజ్ నుంచి నువ్వు స్టార్ట్ చేసావు మెడిటేషన్? లైక్ 6 years 7 years లైక్ ఆ మెడిటేషన్ చేయడం ఆ ఏజ్ నుంచి. ఓకే, మెడిటేషన్స్ కూడా టైప్స్ ఉంటాయి కదా, దాని నుంచి కొన్ని ఇట్లా మెడిటేషన్ చేస్తూ ఉండి అయిన తర్వాత నెక్స్ట్ మా నాన్నగారు ఆయన కూడా అడ్వాన్స్గా ఇట్లా ప్రాక్టీస్ చేసి వచ్చిందనమాట ఈ విద్య. ఓకే, మీ నాన్నగారు నీకు నేర్పించారు. సో నాన్నగారికి తెలుసా ఈ గాంధారి విద్య గురించి? సో ఆయన మీకు నేర్పించడం జరిగింది. ఏ వయసులో మీరు నేర్చుకున్నారు దీన్ని స్టార్ట్ చేసిన లైక్ 11 years 12 years. సో 3 years నుంచి మీరు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంత అడ్వాన్స్గా అయిపోతావు, అంటే అడ్వాన్స్గా చేయొచ్చు, కానీ మధ్యలో మళ్ళీ స్టాప్ చేయకూడదు. ఓకే, ఇంకా ఏమన్నా మీరు అంటే ఆశ్చర్యంగా ఫీల్ అయినటువంటి అంటే సర్ప్రైజ్ అయినటువంటి విజువల్స్ కానీ అలా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా మెడిటేషన్ చేస్తున్న సమయంలో? అయినా లైక్ సడన్గా మీరు మెడిటేషన్లోకి ఒకసారి డీప్లో వెళ్ళిపోయేటప్పుడు మీరు బయట ఏం జరుగుతుందో అసలు తెలియదు అనమాట. ఎందుకంటే లైక్ మీ జోన్లో మీరు ఉంటారు కాబట్టి అప్పుడు ఇట్లా సడన్గా వచ్చేసి బయటికి వెళ్ళి ఇక్కడనే ఉంటాం కానీ మనం ఎక్కడెక్కడో ఉన్నట్టు కనిపిస్తాం అనమాట. ఓకే, ఇక్కడనే ఉంటాం కానీ వేరే ప్లేస్లో వేరే ఇంకేమో తెలుసుకుందామని ఇంకా ఏదో అట్లా ఉంటుంది. అది సర్ప్రైజ్ ఉండదు. నాకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను ఏం చేస్తున్నా, ఇక్కడ ఉన్నా మెడిటేషన్ చేస్తున్నా, అక్కడికి ఎలా వచ్చా ఇక్కడికి ఎలా వచ్చాను. అంటే ఒక కారుకి ముందు ఏ కారు ఉందే మాకు తెలియదు. మీరు 2 kilometers దూరంలో ఉన్న కార్లో ఎంతమంది ఉన్నారు, ఆ కార్ ఏ స్పీడ్లో వెళ్తుంది, అండ్ ఆ కార్ బ్రాండ్ ఏంటి, కార్ నెంబర్ ప్లేట్ కంప్లీట్ చెప్తారంట కదా. హౌ వాజ్ ఇట్ పాసిబుల్ టు యూ? ప్రాక్టీస్ అది అప్పట్లోనేమో లైక్ ఏదో చిన్న ట్రై చేస్తూ ఉంటే ఓకే. ఇప్పుడు ముందు ఏమో ఓన్లీ నంబర్ ఒకదాన్ని చెప్పగలను, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఓకే ఆ స్పీడ్లో వెళ్తుంది, ఆ కలర్ ఉంది, నెక్స్ట్ దాని ముందలుండేది వెహికల్. ఓకే, సో ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క. సో దిలీప్ గారు, గత 12 సంవత్సరాలుగా మీరు నాడీ పరీక్ష అలాగే ఆయుర్వేదంలో ఇంకా చాలా వాటిలో మీరు ఎక్స్పర్ట్స్. సో అసలు ఈ గాంధారి విద్య గురించి మీకు ఎప్పుడు ఎలా ఏ విధంగా తెలిసింది? అయితే ఈ గాంధారి విద్య అనేది మహాభారతం నుంచి ఉన్న విద్య. ఇప్పుడు కొత్తగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. కాకపోతే మహాభారతం జరిగిందా లేదా అనే వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి. నిజంగా మహాభారతం జరిగిందా అన్న డౌట్లే చాలా మందికి ఉన్నాయి. దాంట్లో ఇది ఒక చిన్న విద్య, గాంధారి విద్య అనేది కూడా ఒక చిన్న, కానీ ఇది జరిగింది. ఈ భూమి మీద కళ్ళకు గంతలు కట్టుకొని ఖచ్చితంగా అవతల ఏం జరుగుతుంది, మన కంటి ముందు ఏం జరుగుతుందో మనం కళ్ళు మూసుకొని కూడా అలాగే చూడవచ్చు అనేది ఈ గాంధారి విద్యలో ప్రూవ్ చేసింది. ఇది చాలా బ్రెయిన్కి సంబంధించి ఒక ఆల్ఫా స్టేజ్ నుంచి వచ్చే వేవ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వేవ్స్, ఇవన్నీ కూడా అందరికీ ఉంటుంది. ఇది
కానీ దాన్ని తెలుసుకోకపోవడమే అజ్ఞానం. అజ్ఞానం అంటే తెలుసుకోకపోవడమే. జ్ఞానంతో కావాలనుకుంటే తెలుసుకోవచ్చు. హ్మ్. ఎవరికైనా ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు అన్నారు మీరు నెగెటివ్ కామెంట్స్ ఉన్నాయని చెప్పేసి. అవును. నెగెటివ్ కామెంట్స్ వాళ్ళందరినీ ఒకరోజు తీసుకొనొచ్చి కూర్చోబెడితే వాళ్ళ అంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి అవేర్‌నెస్ లేకపోవచ్చు. చాలా మందికి అవేర్‌నెస్ లేకపోవడం వల్లనే కామెంట్స్ పెడతారు. అవేర్‌నెస్ ఉండేవాళ్ళు పాజిటివ్‌గా పెడతారు. అవేర్‌నెస్ లేని వాళ్ళు నెగెటివ్‌గా పెడతారు. అసలు చాలా మందికి గాంధారి అనే వాళ్ళు ఉన్నారా అనేది కూడా తెలీదు. అదే అంటున్నా. ఇది ఎప్పుడో మహాభారతంలో జరిగిన కాబట్టి ఇప్పుడు నిజంగా అదే జరిగిందో లేదో అని డౌట్ కాబట్టి ఇది కూడా ఉందా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. ఈ గాంధారి విద్యలో ఆహ్, ఇంగ్లీష్‌లో మంచిగా చెప్పాలంటే బ్రైటర్ మైండ్ లేదంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. అంటే ఇదొక ఆర్ట్ ఇది. అంటే అలా ఇంగ్లీష్ పదాలు వాడితే వాళ్ళకి హ్యాపీ అది అది అనిపించేదేమో. అది మంచిగా అనిపిస్తది. ఇప్పుడుండే జనరేషన్‌కి ఇంగ్లీష్ వర్డ్స్ చాలా అబ్బా! ఓకే. బ్రైటర్ మైండా? ఓకే. ఆర్ట్ ఆఫ్ లివింగా? ఓహో! ఇదేదో తెలియనిదిదేమో. ఇప్పుడు ఇదే ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది రవిశంకర్ గారు అని చెప్పేసి చెప్తారు. ఒక గురువు. ఆయన ఒక గురువు స్థానంలో ఉండి చెప్తున్నారు. నేను కూడా అదే స్థానంలో ఉండి నా పాపకు నేర్పించడం జరిగింది. అవును. రవిశంకర్ గారికి సంబంధించి కూడా కామెంట్ చేశారు. ఉంది. జై గురుదేవ్ అని చెప్పేసని అవును ఇలాంటిదొకటుంది నేర్పిస్తున్నారు రవిశంకర్ గారని చెప్పారు. అలాంటి దాంట్లోకెళ్ళి సెర్చ్ చేయండి మీరు. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో రవిశంకర్ గారు ఏం చెప్పారు దేని గురించి? ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ గురించి ఏం చెప్పారు? హ్మ్. చూసి ఒకటికి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. లేదా బ్రైటర్ మైండ్ అని ఉంటుంది. దాంట్లో ఒకటికి 2 సార్లు మీరు కన్ఫర్మ్ చేసుకోండి. చేసుకొని అప్పుడు మీరు కావాలంటే కామెంట్ పెట్టండి. అంటే ఈ గాంధారి విద్యని ఇంగ్లీష్‌లో మనం బ్రైటర్ మైండ్ అని చెప్పి బ్రైటర్ మైండ్ అనుకోవాలి. ఏంటి? మైండ్‌ని బ్రైట్ చేసుకోవడం. అవును. మన మైండ్ సెన్సెస్‌ని అన్నీ గూడాగా బ్రైట్‌గా చెప్పడం, బ్రైట్‌గా చూడడం, బ్రైట్‌గా స్మెల్ చేయడం, బ్రైట్‌గా మనం వినడం ఇవన్నీ కూడా చేయొచ్చు. ఒక పిన్ డ్రాప్స్ అంటే కళ్ళు మూసుకుంటే ఒక పిన్ డ్రాప్ దగ్గర ఏం పడిందని కూడా చూసుకొని మనం కళ్ళు గంతలు కట్టుకొని చెప్పొచ్చు ఇవన్నీ. హ్మ్. 5 సెన్సెస్ ద్వారా అన్ని సెన్సెస్ ద్వారా కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. దాంట్లో బ్రైట్‌గా చెప్పడం అంటే బ్రైటర్ మైండ్. ఓకే. దాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక మంచి ఆర్ట్ ఇది అని చెప్పేసి రవిశంకర్ గారు చెప్పారు. హ్మ్. ఇట్లా కొన్ని ఉన్నాయి. వాటిని చూడండి మీరు. చూసిన తర్వాత ఇది నిజమా? అబద్ధమా అని ఒక కంక్లూజన్‌కొచ్చిన తర్వాత మీరు కామెంట్ చేయండి. బావుంటుందప్పుడు. ఏదో మీకు తెలియనంత మాత్రాన అలా కామెంట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. తెలియని వాళ్ళకు ఏం చెప్పలేము కూడా. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో సొసైటీలో ఫేక్‌గా ఉండేవాళ్ళు చాలామంది ఎక్కువైపోవడం వల్ల నిజాన్ని కూడా నమ్మడానికి ఆలోచిస్తున్నారు జనాలు చెప్పాలి అనంటే. సో, అసలు ఈ గాంధారి విద్య కావచ్చు, బ్రైటర్ మైండ్ అనే దాన్ని అసలు రోహితకి ఆలోచన ఎందుకు, ఎప్పుడు, ఎలా వచ్చింది? నాకుండింది కాబట్టి నేను ఎక్కడ వాడుతున్నాను? పేషెంట్స్ దగ్గర వైద్యంలో వాడుతున్నాను. తనకి ఫ్యూచర్‌లో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతోటి నేర్పించవచ్చు. ఓకే. సింపుల్. ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. ప్రతిదీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్. ఇప్పుడు మీరు చెప్పిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇది బ్రైటర్‌మెంట్ కావాలంటే కూడా గూగులే కొట్టాల్సిందే. హ్మ్. వాళ్ళకి గూగుల్ అవసరం లేదు. వాళ్ళకి గూగుల్ వేరేది. వాళ్ళ వాళ్ళ మైండ్‌లోనే వాళ్ళ ఉంటదంతా పెద్ద గూగుల్ గూగుల్. ఉంటది. అంటే గూగుల్‌కి బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఒక మనిషి ఇంటెన్షనే పెట్టి టైప్ అవును. చేసి, అవును. ఆలోచన చేసి, టైప్ చేసి దాంట్లో కంటెంట్ పెట్టాల్సొస్తది. కానీ వీళ్ళ ఇంటెన్షన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. హ్మ్. వీళ్ళ ఆలోచన విధానం అనేది చాలా పవర్‌ఫుల్‌గా అంటే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందనేది కూడా చెప్పే కెపాసిటీ వీళ్ళకుంటుంది. ఓకే. అలా అన్నమాట. కాబట్టి అలాంటి ఫ్యూచర్‌లో ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడతాయి. వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ అవుతది. ఎవరు ఇంకొకరి నాలెడ్జ్‌ని కాపీరైట్ చేయాలంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. హ్మ్. వాళ్ళ ఓన్ నాలెడ్జ్ ఉంటది. వాళ్ళ ఓన్ టెక్నిక్స్ ఉంటాయి. వాళ్ళ ఓన్ ఐడియాలజీ నుండి పైకి రావాలనుకుంటారన్నమాట. అందుకని నేర్పియాల్సొచ్చింది.